బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తాయనుకుంటున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ కి నిరాశ తప్పదా? ఓజీ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం ఖాయమా? అసలు ఓజీ షూటింగ్ పోస్ట్ పోన్ అవ్వడానికి కారణం ఏంటి? మరి ఇంతకీ సెప్టెంబర్ 25 రిలీజ్ ఉందా లేదా? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా గ్యాప్ తీసుకొని నటిస్తున్నటువంటి సినిమాలు హరిహర వీరమల్లు అండ్ ఓజీ. సో ఈ రెండు సినిమాల మీద ఫ్యాన్స్ ఎప్పటి నుంచో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వక ముందు అనౌన్స్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఇవి. సో ఇప్పుడు ఈ సినిమాల గురించి ఎప్పటి నుంచో చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. బ్రో మూవీ తర్వాత మళ్ళీ ఎప్పుడెప్పుడా అని స్క్రీన్ మీద చూద్దామని కూడా పవన్ గారి ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎట్టకేలకు హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ స్టేట్స్ కూడా ఒక 1 వీక్ ఏదో పెండింగ్ ఉంటే అవి ఇచ్చేసి జూన్ 12కి సినిమా రిలీజ్ కూడా అనౌన్స్ చేశారు. అయితే ఈ టైంలోనే ఓజీ ఎప్పుడు అన్న డౌట్స్ కూడా చాలామందికి వచ్చిన టైంలోనే సెప్టెంబర్ 25 ఓజీ రాబోతుంది అనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా మేకర్స్ నుంచి రాగానే చాలామంది ఫ్యాన్స్ చాలా ఎక్సైట్మెంట్ అయ్యారు. అంటే ఇన్ని రోజుల ఆకలిని వరుసగా తీరుస్తున్నారు మా పవన్ అన్న అని కూడా చాలామంది సంతోషంగా ఉన్నారు. అయితే ఇలాంటి టైంలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించినటువంటి సినిమా అప్డేట్ కూడా ఏంటి అనుకుంటా దీంతో పాటే దానికి ఓజీతో పాటే దానికి కూడా డేట్స్ ఇస్తే కంప్లీట్గా అది మొత్తం ఫినిష్ చేసి తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీగా ఉండొచ్చులే అనే ఉద్దేశంలో ఉన్నప్పుడే ఓజీకి సంబంధించినటువంటి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఓజీ షూటింగ్ ఆల్రెడీ ఇప్పుడు ముంబైలో జరుగుతుందన్నమాట. అంటే ఒక మాఫియా బ్యాక్గ్రాఫ్ స్టోరీ కాబట్టి ఒక స్లమ్ ఏరియాలో ఈ షూటింగ్ జరుగుతుందట. జరుగుతున్న టైంలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత క్లైమాక్స్ సంబంధించినటువంటి కొన్ని సీన్స్ ఏదైతే ఉన్నాయో అవి షూట్ చేస్తున్నారట. అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇచ్చి ఇద్దరు స్టార్స్ మధ్య షూట్ చేస్తున్నారు. అది ఎవరు అంటే ఆల్రెడీ ఓజీ సినిమాలో మనకు తెలుసు. ఆ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ ఒక మేజర్ క్యారెక్టర్ ఒకటి ప్లే చేస్తున్నారు. అంటే విలన్ క్యారెక్టర్ ఒకటి ప్లే చేస్తున్నారు. అయితే ప్రీవియస్గా పవన్ కళ్యాణ్ గారు లేని టైంలో ఇమ్రాన్ హష్మీ గారి ఆ సినిమాలో ఉన్నటువంటి సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆయన సోలోగా ఉన్నటువంటి సీన్స్ అన్ని కంప్లీట్గా షూట్ చేసిన తర్వాత అటు పవన్ కళ్యాణ్ గారికి ఇటు ఇమ్రాన్ హష్మీ గారికి మధ్యలో ఉన్నటువంటి కాంబినేషన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండూ కూడా షూట్ చేస్తున్నటువంటి టైంలోనే ఆ స్లమ్ ఏరియాలో, అంటే అంతకుముందు ప్రీవియస్గా ఒక 1 వీక్ బ్యాక్ నుంచి వెళ్ళి షూట్ చేస్తున్నటువంటి టైంలోనే ఇమ్రాన్ హష్మీ గారికి సడన్గా డెంగ్యూ వచ్చిందట. సో అయితే ఎందుకు అంటే స్లమ్ ఏరియాలో షూట్ చేయడం ద్వారా మేబీ అక్కడ దోమలు ఉండడంతో ఆ దోమలు ఏదో కరవడం వల్ల ఇమ్రాన్ హష్మీ గారికి డెంగ్యూ రావడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అండ్ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ కూడా కంప్లీట్గా ఆయన బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందే కొద్ది రోజుల పాటు అని కూడా అఫీషియల్గా చెప్పడం జరిగిందట. షూటింగ్ ప్రస్తుతానికైతే క్యాన్సిల్ అయ్యి అండ్ పోస్ట్ పోన్ అయిపోయింది. దాని తర్వాత కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ఏంటి అని కూడా చాలామంది డౌట్స్ వ్యక్తపరుస్తున్నారు. ఎందుకు అనంటే ఓజీ ఆల్రెడీ రిలీజ్ డేట్ అనౌన్స్ అయింది సెప్టెంబర్ 25. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఈ షూట్ చేసిన తర్వాత ఎడిటింగ్ ప్రీవియస్ టెక్నికల్ వర్క్ ఉంటుంది కాబట్టి అది కంప్లీట్ చేయొచ్చు. బట్ చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు సినిమాకు డేట్స్ ఇచ్చారు. డేట్స్ ఇచ్చి సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే ముందే ఇక్కడ ఇమ్రాన్ హష్మీ గారికి రావడం అండ్ వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి సీన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేబీ కంపల్సరీ ఇద్దరు ఉన్నప్పుడే అవి షూట్ చేయాలి. కాబట్టి ఇక పవన్ గారు చేసేదేం లేక ఆరోగ్యం కంటే ఇక పెద్ద చేసేదేం ఉంటుంది, సో ఆరోగ్యం ఇంపార్టెంట్ అన్న ఉద్దేశంతో ఇమ్రాన్ హష్మీ గారు బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పి ఆయన మళ్ళీ బ్యాక్ టు పొలిటికల్ లైఫ్లోకి బిజీగా అయ్యారట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే కంప్లీట్గా ఇప్పుడు ఉన్నటువంటి సీన్స్ ఏదైతే ఉన్నాయో అవి తీసేస్తే వాళ్ళకి టెక్నికల్ వర్క్ చేసుకోవడానికి టైం ఉండేది. కానీ ఇక్కడ ఏమైంది, ఇమ్రాన్ హష్మీ గారు బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల మళ్ళీ షూటింగ్ క్యాన్సిల్ అవ్వాల్సి వచ్చింది. కాబట్టి సో ఇక్కడ చేసేదేం లేక ఆయన బ్యాక్ వెళ్ళిపోయారు. బట్ ఇక మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్నటువంటి లైఫ్లో పొలిటికల్ లైఫ్లో ఆయన చాలా బిజీ. మరి నెక్స్ట్ సినిమా సంబంధించినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, ఇటు ఓజీ ఉంది. ఈ రెండు సినిమాలకు మళ్ళీ ఎప్పుడు డేట్స్ ఇస్తారో తెలియదు. ఆయన నెక్స్ట్ ప్లాన్స్ ఏంటో తెలియదు, ఏమో తెలియదు. కానీ మొత్తంగా మళ్ళీ ఆయన డేట్స్ ఇవ్వాలి, ఆయన షూటింగ్కి రావాలి, మళ్ళీ షూట్ చేయాలి. ఆ టైంకి ఇమ్రాన్ హష్మీ గారు పర్ఫెక్ట్గా అప్పటికి ఫిట్ అవ్వాలి. దాని తర్వాత ఆయన వేరే సినిమా కమిట్మెంట్స్ ఏమైనా ఉన్నాయో వాటి పరిస్థితి ఏంటో తెలియదు. కానీ మొత్తంగా ఈ క్లాషెస్ అన్నీ కూడా డెఫినెట్గా జరుగుతున్నాయి ఓజీ సినిమాలో. కాబట్టి డెఫినెట్గా సినిమా సెప్టెంబర్ 25న వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. హరిహర వీరమల్లు మాత్రం జూన్ 12న అయితే రాబోతుంది. అది అఫీషియల్గా అనౌన్స్ కూడా చేశారు. బట్ బ్యాక్ టు బ్యాక్ వస్తే కొంచెం ఆ ఫ్యాన్స్కి ఇన్ని రోజులు ఉన్నటువంటి ఆకలి డెఫినెట్గా తీరేది. అండ్ చాలా సర్ప్రైజ్ కూడా అయ్యారు. ఇన్ని రోజులు తీయకుండా బ్యాక్ టు బ్యాక్ తీసి కొంచెం ఫ్యాన్స్ని సంతోషిస్తున్నారని. కాకపోతే అది డెస్టినీ, దానికి ఏం చేయలేం, విధి కాబట్టి. సో కాబట్టి కంప్లీట్గా ఆయన డెంగ్యూ రావడంతో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ
పొలిటికల్ లైఫ్లోకి బిజీగా రావడం జరిగింది. సో మొత్తంగా ఓజీ అండ్ హరిహర వీరమల్లు రెండు సినిమాలు కూడా బ్యాక్ టు బ్యాక్ వస్తాయి అనుకున్నటువంటి ఫ్యాన్స్ ఆశలు మొత్తం ఆవిరైపోయాయనే చెప్పాలి. సో మరి డెఫినెట్గా ఓజీ ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో తెలుసు మనకు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఓజీలో నారా రోహిత్ గారి వైఫ్ శిరీష గారు ఉంటారు, ప్రతినిధి 2 సినిమాలో హీరోయిన్ అందులో ఆల్రెడీ వాళ్ళ వైఫ్ ఒక మంచి మేజర్ క్యారెక్టర్ ఒకటి ప్లే చేస్తుందట. రీసెంట్గా సాయిధరమ్ తేజ్ గారు వాళ్ళిద్దరిని భైరవం మే 13న రిలీజ్ అవబోతుంది, వాళ్ళని టీమ్ ఇంటర్వ్యూ చేసినప్పుడు దాంట్లో శిరీష క్యారెక్టర్ ఏంటి అని కూడా ఆయన అడిగితే, సో డెఫినెట్గా శిరీష క్యారెక్టర్ చాలా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది, ఓజీలో తనని డెఫినెట్గా చూసి సర్ప్రైజ్ అవుతారని చెప్పేసి స్వయంగా ఆయన భార్య క్యారెక్టర్ ఏంటో ఆయన రివీల్ చేయడం జరిగింది. సో ఆయన చెప్పిన తర్వాత ఇంకా ఎక్కువగా ఫ్యాన్స్ అందరూ కూడా ఎలా ఉండబోతుంది అని కూడా చాలా ఎక్సైట్మెంట్ తోటి వెయిట్ చేస్తున్నారు. మొత్తంగా ఓజీ రిలీజ్ అవ్వాలంటే మాత్రం సెప్టెంబర్ 25న మరి అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసిన డేట్ పోస్ట్పోన్ చేసి మళ్ళీ వేరే డేట్ అనౌన్స్ చేస్తారా, లేదంటే దాని తర్వాత ముందుగానే తొందరగా ఇమ్రాన్ హష్మి గారు కోలుకుంటే తొందరగా షూట్ కంప్లీట్ చేసి మరి అదే డేట్కి రిలీజ్ చేస్తారనేది అయితే తెలియదు. మొత్తంగా అయితే ఇంకొక అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు మాత్రం వెయిట్ చేయాల్సింది.